ఈ ప్రాంతానికి సుపరిస్థితులు కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీకి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. నా ఆత్మీయులు ఉండొచ్చు, నా అభిమానులు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గొప్పది. దాన్ని కాపాడుకున్నాడే మనం కాపాడగలుగుతాం. అందుకోసమనే ఇలా మనం గెలిచిన తర్వాత ప్రతి ఊరికి ఈజీఎస్ కింద ఒక 13 కోట్ల రూపాయలతో ఇక్కడ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన ముద్రకాల నుంచి తిమ్మాపురం వరకు 32 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ సాక్షి చేయించడం జరిగింది. ఎక్కడ నుండంటే నూతనకం, శిల్పకుట్ల, ఎక్కపల్లి, సంగం, కోడూరు, కొమ్మాల, కోటపల్లి, తిమ్మాపురం వరకు 32 కోట్ల రూపాయలతో మనం ఇలా రోడ్డు సాక్ష్యం చేయించడం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఈ ప్రాంతం అంతా తిరిగి చూసాను కాబట్టి ఈ సమాజం మీద, ఈ రోడ్ల మీద, ఈ పత్రాల మీద, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉంది కాబట్టి మొట్టమొదటి ఆ రోడ్డు సాక్ష్యం చేయాలని చెప్పి మన సీతక్కతో కొట్లాడితే సీతక్క కూడా రోడ్డు సాక్ష్యం చేసి, అదేవిధంగా మన తండ్రుల్లో కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. దాదాపు ఈ రోడ్లను కూడా ఎన్నికల తర్వాత పూర్తి చేసే బాధ్యత కూడా మనం చేస్తున్నాం. అన్ని విధాలుగా కార్యక్రమాలు మన ఈ సమావేశం ఉద్దేశం 4 నెలల కింద నాకు 51,000 మెజార్టీ గెలిపించింది. కానీ మన ముందు ఇలా కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు, కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందు పంపడం జరిగింది. మన ధర్మం, మన బాధ్యత, మన గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపి వచ్చిన బాధ్యత మన మీద ఉంది. ఇంకోటి కాంగ్రెస్ కాక సవాళ్ళ, ఇంకా కాంగ్రెస్ కాకలేదు. ఇంకా ఈ కాకల మధ్యలో ఎంపీడీసీ గారు వేదిక మీద రావాలని మనం చేస్తుంటారు. ఉరికిరా, ఎక్కడ పోయాడు ఆయన సేపు పిలిచిన గొప్పలు ఉరికిరా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా వేడి తగ్గలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ కాకు కింద కారు గుర్తోడు, కమల గుర్తోడు ఎవరు కూడా పోటీపడుతున్నాడు. ఇంకోటి దేశంలో మోడీ ప్రతిష్ట దిగజారిపోయింది. మోడీ భారతదేశంలో ఓడిపోతా ఉన్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతారు. ఇది చరిత్ర, ఇది చరిత్ర తిరగలేకపోతా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశ సౌభ్రతత్వం కోసం, దేశం కోసం, దేశ ప్రజల కోసం వాళ్ళ కుటుంబం చేసిన త్యాగం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇలా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన కొన్ని గ్యారెంటీలు మనం అమలు చేసుకోవడం జరిగింది. అక్కడ గ్యారెంటీలు కూడా అమలు చేసుకోవడానికి ఎన్నికల తర్వాత ప్రణాళిక సిద్ధం చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని సిద్ధంగా ఉండడం కూడా మనం చేస్తా ఉన్నాం. అందుకోసమనే రేపు 6 గంటలకు, ఖచ్చితంగా 6 గంటలకే, ఎందుకంటే ఇంకా వాళ్ళు 2 ప్రోగ్రాం చేసుకోవాలి. మన రాజగోపాల్ గారు మన పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక రేపు రేవంత్ రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు ఇద్దరు వస్తా ఉన్నారు. కాబట్టి అందులో నేను కూడా పాల్గొంటా. కాబట్టి ఇక మనం ఎన్నికల తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు, అభివృద్ధి చేసుకునే అవకాశం చాలా ఉంది మనకు. ఎందుకంటే ఇలా మనకు రాజగోపాల్ మన ముఖ్యమంత్రి గారు కూడా నేను నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే మా తుంగతుర్తి కనపడే వారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కనికరించే అవకాశం ఉంది. తుంగతుర్తిని ఎవడైతే ఉన్న పొడుగులో ఎక్కబడేసింది. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు కొత్త తెలంగాణ వచ్చే తెలంగాణ తిరుగుతూ చేసారు. ఇసుక బుక్కిని, మన బుక్కిని కాకమైపోయి ఆగోగా చేశారు. అందుకోసం జనం కూడా వాళ్ళు కూడా ఆగబెట్టించారు, అవతారాలకు వచ్చారు. కానీ మనం ఉన్నదాన్ని బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా నాకు స్పష్టమైన అవగాహన నియోజకవర్గం మీద గంజి కొత్తపల్లి నుంచి మొదలు పెడితే దిక్కుమల ఎక్కడ తక్కల పడదాకా తిమ్మాపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ చిన్నవి దాకా ఈ అన్నింటి మీద అవగాహన ఉండే, పల్లెల మీద, గ్రామాల మీద, రోడ్ల మీద అవగాహన ఉంది. కాబట్టి నేను అన్నిటి కూడా బాగా చేసే బాధ్యత
చేస్తాడు. మీకు అవకాశం మీకు ఇస్తున్నా నేను, అభయం ఇస్తున్నా నేను. ఇంకొకటి, మన ముఖ్యమంత్రి గారు మన ఖమ్మం భద్రాచలం శ్రీరామచంద్ర సాక్షిగా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తారని చెప్పారు. ఖచ్చితంగా పేదలైన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొట్టమొదటి ఇచ్చినట్లే ఎవరికి ఇస్తారని మనం చేస్తున్నాడు. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి దక్కాలి. వాళ్ళ పేదలు చాలా మంది ఉంటారు. కానీ ఈ 3 రంగుల జెండా వేసుకొని ఎన్నాళ్ళించో ఎప్పటి నుంచో నా కాంగ్రెస్ పార్టీ, నా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ అని అట్టే పట్టుబడిన కార్యకర్తల మీద పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాపాడి నేను డైరెక్ట్కి వచ్చి వాళ్ళకి నేను అవకాశం ఇచ్చే వాళ్ళకి నాగపడి వాళ్ళు చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ స్థాయికి తెచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. అందుకోసం నా బాధను తెచ్చాను, బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి మనం చేస్తా ఉన్నాను.